పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు, ప్రతీకార చర్యలతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ నెల 8న ఓమన్ తీరంలో అమెరికాకు చెందిన అపాచీ వార్ హెలికాప్టర్ కూలిపోయింది. దీనిని ఇరానే కూల్చివేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ ఘటనకు సమాధానంగా జూన్ 9న సాయంత్రం అమెరికా సైనిక బలగాలు హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలపై ముందస్తు దాడులు జరిపాయి. సెల్ఫ్ డిఫెన్స్ కోసమే ఈ దాడులు చేశామని అమెరికా అంటోంది. అయితే హార్మూజ్ జలసంధి అంతర్జాతీయ జలాలు కావని, ఇది ఇరాన్, ఓమన్ల సరిహద్దు అని, విదేశీ బలగాలు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని, లేదంటే ప్రమాదంలో పడతారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హెచ్చరించారు. ఇక అమెరికా దాడులకు ప్రతీకారంగా జూన్ 10 తెల్లవారుజామున ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ IRGC రంగంలోకి దిగింది. జోర్దాన్లోని అమెరికాకు చెందిన ఆల్ అజ్రక్ సైనిక స్థావరంపై, అలాగే బహ్రెయిన్, కువైట్, గల్ఫ్ ప్రాంతాల్లోని మరికొన్ని అమెరికా లక్ష్యాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే ఇరాన్ నుండి జోర్దాన్ వైపు దూసుకొచ్చిన 5 క్షిపణులను ఆ దేశ సైన్యం విజయవంతంగా కూల్చివేసింది. దీనివల్ల తమకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జోర్డాన్ స్పష్టం చేసింది. ఇదే సమయంలో దక్షిణ లెబనాన్లోని చారిత్రాత్మక టైర్ నగరంపై ఇజ్రాయెల్ సైన్యం భారీ వైమానిక దాడులు చేసింది. హిజ్బుల్లా లక్ష్యాలే ధ్యేయంగా జరిగిన ఈ దాడుల్లో కనీసం 9 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏప్రిల్ 8న కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ప్రమాదంలో పడింది. ఇదిలా ఉండగా పశ్చిమాసియా సంక్షోభంపై జరిగిన తాజా కేబినెట్ సమావేశంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. అమెరికా మద్దతు లేకుండానే ఇరాన్ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. ఆయుధాల కొరత, అంతర్జాతీయ ఒత్తిడి, దౌత్యపరమైన ఒంటరితనం వంటి మూల్యాలు చెల్లించాల్సి వచ్చినా ఆ పరిస్థితికి సిద్ధంగా ఉండాలని ఆయన కేబినెట్ వర్గాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే అలాంటి పరిస్థితి రావడం తనకు ఇష్టం లేదని, కానీ అవసరమైతే అందుకు వెనకాడబోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గల్ఫ్ ప్రాంతంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగాయి. ఇది భారత్కు ఇబ్బంది కలిగించే పరిణామం. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు పక్షాలు తక్షణం దాడులను ఆపి చర్చల ద్వారా శాంతిని నెలకొల్పాలని కోరింది. ఇరాన్లో ఉన్న భారతీయులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.